భారతాన్ని అనుసరిస్తే దానవుడు, రామాయణాన్ని అనుసరిస్తే మానవుడు, భాగవతం అర్థమైతే దేవుడు అని పిలువబడతాడు. కారణం, భారతం మన నిజ జీవితం. వ్యాస మహర్షి భారతం రాశాక చివరిలో దయచేసి ఇలా ఉండకండి అంటాడు ఒక ఆయన. ఇలా ఉండకండి, ఇందులో చాలా కల్మషమైన పాత్రలు ఉన్నాయి. మీరు మంచివాళ్ళు అనుకునే వాళ్ళలో కూడా కొన్ని అవలక్షణాలు ఉన్నాయి. అంచేతను ఇలా ఉండండి అని చెప్పడం కోసం నేను రాయలా, ఇలా ఉండకండి అని చెప్పడం కోసం రాశాను. అన్నదమ్ములు ఇంత బీభత్సాన్ని చేసుకోకండి జీవితాన్ని. అన్నదమ్ములు లాంటి రాష్ట్రాలైనా అంతే, అంత బీభత్సం చేసుకోకూడదు. ఏదో ఉంటాయి, విభేదాలు ఉంటాయి, వాటిని సవరించుకోవాలి రకరకాలుగా, సామరస్యంగా అయిపోతూ ఉంటాయి. లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుందో భారతం చెబుతుంది. అందుకని భారతం దాన్ని అనుసరిస్తే దానవుల్లా ప్రవర్తిస్తాం. మంచివాడైన భీముడు కూడా తప్పనిసరి దుశ్శాసనుడిని ఎంత భయంకరంగా చంపాడో అందరికీ తెలుసు. పైగా చంపేస్తూ కూడా ఏమన్నావరా ఏమన్నావరా, మళ్ళీ అనరా అని నెత్తురు తాగుతూ కూడా మళ్ళీ అనమన్నాడు. పైగా అన్నాక చాలామందికి తెలియని విషయం అండి, నెత్తురు ఇలా నోట్లో పోసుకుని తాగి ఒళ్ళంతా జల్లుకున్నాక వాడు గుండెల మీద కాలు పెట్టి ఒక మాట అంటాడు అక్కడ, నీ తప్పు కాదురా, మీ నాన్న తప్పురా, మీ నాన్న వేళ సభలో వస్త్రాపహరణాన్ని అడ్డుకుని ఉంటే నాకు ఈ కర్మ పట్టేది కాదురా అంటాడు భీముడు. గమనించండి మీరు దయచేసి, నాకు ఈ కర్మ పట్టేది కాదు అంటాడు తిక్కన గారి మాట. అంటే ఆ పని చేసినందుకు భీముడు బాధపడ్డాడు. నాకు ఈ కర్మ పట్టేది కాదురా, ఆ ధృతరాష్ట్రుడు అడ్డుకోబోబట్టి కదా నేను ఇలా చేయవలసి వచ్చింది అని బాధపడి వెళ్ళిపోతాడండి. అతను ఏమి విచిత్రంగా ఏం వెళ్ళిపోలా. అంచేత అన్నదమ్ములు ఎంత మామూలుగా ప్రేమతో ఉన్నా భయంకరమైన విభేదాలు పెట్టుకుంటే అలా వస్తుంది. కానీ భారతం మనం అనుసరిస్తే దానవులు అవుతాం, చాలా జాగ్రత్తగా ఉండాలి. రామాయణం ఒక ఆదర్శప్రాయమైన మానవుడు, రాముడు, సీత, హనుమంతుడు, ఇటువంటి లక్ష్మణస్వామి, ఇలాంటి పాత్రల్లో మీరు లోపాలు వెతకలేరు, వెతుకుదామన్నా దొరకవు. అందుకని ఒక ఆదర్శమైన మానవుడు ఎలా ఉండాలో రామాయణం చెబుతుంది. అందుకే భారతం మన నిజ జీవితం, రామాయణం ఆదర్శ జీవితం, భాగవతం దివ్య జీవితం.